స్పెషల్ జడ్జి వారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేశారు. మీరు చెబుతున్న విధంగా దీనిలో ఎటువంటి కుంభకోణం లేదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే, దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పి ముందుగా ఏసీబీ కోర్టు హైదరాబాద్ వారు రాజశేఖర రెడ్డి గారి డైరెక్షన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ డిస్మిస్ చేశారు. అయినా వారు అంతటితో ఆగకుండా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళితే హైకోర్టు వారు కూడా ఏప్రిల్ 26, 2006 ఏప్రిల్ 26వ తేదీన ఇదిగోండి జడ్జిమెంట్ కాపీ కూడా నా చేతిలో ఉంది. ఆ రోజున ఆనరబుల్ జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏసీబీ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది సరైనదే, ఐఎంజీ భారత వాళ్ళకి ఇచ్చినటువంటి భూ కేటాయింపుల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అంటూనే అనేక అంశాలని తన తీర్పులో పొందుపరిచింది. ఆనరబుల్ జస్టిస్ స్వరూప్ రెడ్డి గారు ఇప్పుడు జడ్జిమెంట్లో ఆయన అన్న మాటలు కూడా నేను చదివి వినిపిస్తా. అంటే వాస్తవాలు ఈ రకంగా ఉంటే ఇవాళ తాడేపల్లి జీతగాడి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వైసీపీ నాయకులందరూ ఇష్టం వచ్చినట్టు మరుగుతా ఉన్నారు. ఇంకేముంది, 1,00,000 కోట్ల కుంభకోణం ఐఎంజీ భారత ఎప్పుడో 20 సంవత్సరాలు, దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఆనాటి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఏసీబీ కోర్టు 2 కోర్టులు కూడా ఈ భూ కేటాయింపుల్లో రాష్ట్ర ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టమైనటువంటి తీర్పులు ఇస్తే ఇవాళ మళ్ళీ దానికి సంబంధించి ఇష్టానుసారం మీరు బురదజల్లే కార్యక్రమం చేస్తారా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ అయినటువంటి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని అత్యంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించి ఆ రోజున శభాష్ అనిపించుకున్నారు. సాక్షాత్తు ఆనాటి ప్రధాని గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ముగింపు కార్యక్రమానికి హైదరాబాద్కు వచ్చి, చంద్రబాబుజీ యూ हैव डन एन एक्सीलेंट जॉब, आपने बहुत बढ़िया काम किया है, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ మీరు అత్యంత అద్భుతంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించి దేశ ప్రతిష్టని కాపాడారు, దేశ ప్రతిష్టని పెంపొందించారని చెప్పి ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు కీర్తించారు. అదేవిధంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అత్యంత అద్భుతంగా నేషనల్ గేమ్స్ను కూడా హైదరాబాద్లో ఆ రోజున నిర్వహించడం జరిగింది. అనేక స్టేడియంస్ని ఆ రోజున ఆయన కొత్తగా నిర్మించడం జరిగింది. ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ ఇంకా అనేక రకాలైనటువంటి స్టేడియంస్ని ఆ రోజున ఆఫ్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ సందర్భంగా ఆయన నిర్మించడం జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి? ఎప్పటికైనా భారతదేశం ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వాలి. ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వాలంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్లో ఇంకా అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే స్థాయిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని చెప్పి ఆ రోజున ఆయన అనుకోవటం తప్ప, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని సక్సెస్ఫుల్గా ఆయన నిర్వహించిన మాట వాస్తవం కాదా? ప్రధాని వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు అభినందించిన మాట వాస్తవం కాదా? ఇవాళ మన దేశంలో ఒలింపిక్ గేమ్స్ జరగాలని కోరుకోవటం తప్ప, ఆ రకంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వారి సబ్సిడరీ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ భారత వారితో ఆయన ఒప్పందం చేసుకుని భూ కేటాయింపులు చేస్తే ఇవాళ ఇష్టానుసారం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సావధానంగా వినాలి. ఆ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను చదివి వినిపిస్తాను. జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏప్రిల్ 26, 2006 ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో పేజ్ నెంబర్ 15 ఏదైతే ఐఎంజీ భారత వారికి చేసినటువంటి భూ కేటాయింపులకు సంబంధించి పేజ్ నెంబర్ 15 పారాగ్రాఫ్ నెంబర్ 16లో జడ్జి గారు ఆయన ఇచ్చినటువంటి తీర్పు, యాజ్ పర్ GOMS నెంబర్ 11 dated 9/2/2004 several responsibilities are on the company which include the company to build up sports academies, lifestyle and entertainment center of international class and similar to the ones operated by them in United States of America. ఒక జీవో నెంబర్ 11 అనే ఒక జీవోని 9/2/2004 ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
ఈ ఐఎంజీ భారత వారిపైన అనేక బాధ్యతలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా స్పోర్ట్స్ అకాడమీస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేయడం కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అనేక కండిషన్స్ పెట్టడం జరిగింది ఆ జీవోలు అని చెప్తూ, ద కంపెనీ హ్యాస్ టు స్పెండ్ 500 crores in phase 1 and 200 crores in phase 2, amounting to total investment of 700 crores. కంపెనీ వారు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కండిషన్ పెట్టడం జరిగిందని హైకోర్టు తీర్పులో జడ్జి గారు అన్న మాటలు. The company has to develop, operate and incorporate all the relevant technologies and scientific knowledge required for world-class training facilities. The company shall use its worldwide business reach and contacts to secure sponsorship of major sporting, lifestyle and entertainment events in Hyderabad. The company has also has to pay 5 crores to University of Hyderabad for development of specialized academic sources for young and adult athletes and trainees and allow them to study in the university. అంటే దాదాపుగా 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనే కాకుండా వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నూతన టెక్నాలజీస్ కానివ్వండి, సైంటిఫిక్ నాలెడ్జ్ కానివ్వండి, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ భూముల్లో పెట్టాలి అన్న షరతు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ వారికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఇంకా అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను కూడా హైదరాబాద్ తీసుకురావాలని, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మరి అథ్లెట్స్ కానీ ఈ స్పోర్ట్స్ అకాడమీస్లో ట్రైనింగ్ తీసుకున్న వారు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేయడానికి మరి వీళ్ళు 5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కూడా షరతు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు, ద ల్యాండ్ వాజ్ నాట్ సోల్డ్ టు కంపెనీ వితౌట్ ఫాస్టనింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఇట్. ఆ రకంగా ఈ భూమిని ఆ కంపెనీ వారికి ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వలేదు, అనేక షరతులు పెట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తూ, ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ కెన్ ఇట్ బి సెడ్ దట్ దేర్ వాజ్ ఎ కాన్స్పిరసీ టు అలాట్ ద ల్యాండ్ టు ద కంపెనీ. మరి ఇవన్నీ కళ్ళెదురుగుండా కనపడుతున్నప్పుడు మనం ఏ రకంగా అనగలం, దీని వెనుక కుట్ర దాగుందని ఏ రకంగా అనగలం? కెన్ ఇట్ బి సెడ్ దట్ దేర్ వాజ్ ఎ కాన్స్పిరసీ అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా జడ్జి గారు, ఆనరబుల్ జడ్జి గారు ఇంకా ఏమన్నారు, ఇట్ కెనాట్ బి డిస్ప్యూటెడ్ that successive governments have been allotting lands for several organizations at concessional rates without even fixing any obligations on their parts towards the state. చాలా ప్రభుత్వాలు, ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా అనేక సంస్థలకి భూములు ఇచ్చేస్తా ఉన్నాయి. ఎటువంటి కండిషన్స్ వాళ్ళపైన బాధ్యతలు పెట్టకుండా భూములు ఇచ్చేస్తా ఉన్నారు. కానీ ఇన్ ద ప్రెజెంట్ కేస్ అట్లీస్ట్ దేర్ ఆర్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ రిఫర్డ్ విచ్ ఆర్ ఫిక్స్డ్. కానీ ఈ కేసులో ఆనాటి ప్రభుత్వం కనీసం వాళ్ళపైన కండిషన్స్ పెట్టింది, వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీస్ పెట్టింది. 700 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధన పెట్టి మరీ ఇచ్చిందని చెప్పి జడ్జిమెంట్లో పేర్కొన్నారు. ఏమయ్యా తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి, కాపీ పంపిస్తా నీకు ధైర్యం ఉంటే